ఇదెంతండి? 10 రూపాయలు. అంటే ఇవి తాగి పడేసే మళ్ళీ వాడుకోవచ్చా? 4 సార్లు వరకు వాడుకోవచ్చు. ఇది ఎంత పడుతుంది? 50 రూపాయలు. ఎంత పడుతుంది? ఈ మట్టికి దీనికి తేడా ఏంటి? ఇవెంత? 100 రూపాయలు. 100 రూపాయలా? ఇవి 200. ఇది ఈ చిన్నవి అయితే 120. అయితే ఇవైతే 250. ఈ పెద్దదైతే ఎంత? 300. కిలో బియ్యం ఉడికిద్దండి దీనిలో? కేజీ ఉడికిద్ది. ఇప్పుడు ఇవన్నీ కూడా పెద్దయే కదా, 300. ఈ దాకలు కూడా అంతేనా? ఈ దాకలు ఏ సైజ్ అయినా అంతేనా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మదనపల్లి. నాబార్డ్ 4th క్రాఫ్ట్ మేళా మన విజయవాడలో డిసెంబర్ 31 నుంచి జనవరి 9 వరకు నాబార్డ్ వాళ్ళది క్రాఫ్ట్ మేళా అయితే కనుక కండక్ట్ చేశారండి. మార్నింగ్ 11 నుంచి నైట్ 9 వరకు అయితే కనుక ఉంటుంది. ఇంతకీ ఈ నాబార్డ్ క్రాఫ్ట్ మేళా ఎక్కడ అనుకుంటున్నారా? మనకి విజయవాడ బెన్ సర్కిల్ దగ్గర పెట్రోల్ బంక్ ఉంటుందండి. పెట్రోల్ బంక్ సర్వీస్ రోడ్లోకి వస్తే కనుక జ్యోతి కన్వెన్షన్ హాల్ అని చెప్పి మీకు ఈ విధంగా బోర్డు అయితే కనుక కనపడుతుంది. ఒకప్పుడు ఇది జ్యోతి మహల్ సినిమా థియేటర్ అండి. అక్కడ మనకి నాబార్డ్ వాళ్ళది క్రాఫ్ట్ మేళా అయితే కనుక పెట్టారు. ఇవన్నీ కూడా టెర్రకోట ఐటమ్స్ అండి. ఇందాక మనం స్టార్టింగ్లో మట్టి పాత్రలు అన్నీ చూసాం కదా వీళ్ళ దగ్గరియే. బట్ ఇవన్నీ నేనైతే కనుక రేట్లు కనుక్కోలేదు. జస్ట్ బాగా మనం మడ్ వెజల్స్ అయితే కనుక బాగా యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇక్కడ వచ్చేసి నాబార్డ్ వాళ్ళ దగ్గర వచ్చేసి మనం కొనుక్కుంటే డైరెక్ట్గా ఉత్పత్తిదారులచే అమ్మకాలు అండి. సో డైరెక్ట్గా మనకి ఇక్కడ ఏంటి అంటే తయారీదారుల దగ్గరే మనం కొనుక్కుంటాం కాబట్టి అమౌంట్ అనేది మనకి చాలా తక్కువ రేటుకి అయితే వస్తుంది. ఇక్కడ మనకి మిడిల్ మెన్స్ని అయితే కనుక మనం అవాయిడ్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి జ్యోతి కన్వెన్షన్ హాల్ అండి. 2 ఫ్లోర్స్ అయితే కనుక ఉంది. ఇది గ్రౌండ్ ఫ్లోరు అండ్ పైన మనకి ఫస్ట్ ఫ్లోర్లో కూడా పెట్టారు. కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి ఇట్లా కొండపల్లి టాయ్స్ ఐడియా ఉన్నాయి కదండి. బట్ ఇది వచ్చేసి విశాఖపట్నం వాళ్ళది స్టాల్. మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫోన్ కానీ ఇవన్నీ కూడా న్యాచురల్ కలర్స్తో డిజైన్ చేసినవంట. పిల్లల టాయ్స్ అయితే కనుక ఆడుకోవటానికి చాలా బాగుంటాయి. వాళ్ళు నోట్లో పెట్టుకున్నా కూడా ఏమీ కాదు. సో ఇక్కడ అట్లాంటి వాళ్ళదే, ఇది వేరే వాళ్ళది. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది వీళ్ళైతే ప్రత్యేకంగా బోర్డు అయితే కనుక పెట్టుకున్నారు, ఏ ఊరు నుంచి వచ్చారు ఏంటి అనేది. ఇక్కడ కేవలం మన ఆంధ్రప్రదేశ్ కాకుండా మనకి తెలంగాణ, ఛత్తీస్గఢ్, యూపీ, కర్ణాటక ఇట్లా డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా వచ్చారండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా వాళ్ళు ఏమేమి చేస్తారు ఏంటి అనేది, మనకు వాళ్ళు ఏ సొసైటీ నుంచి వచ్చారు, ఏ ఊరు నుంచి వచ్చారనేది వాళ్ళు ఇక్కడ బ్యానర్స్ అయితే కనుక డిస్ప్లే చేశారు. ఈ స్టాల్ వచ్చేసి మనకి ఇక్కడ థ్రెడ్ బ్యాంగిల్స్ ఒకటి, థ్రెడ్ జ్యువెలరీ ఇక్కడ చూస్తున్నారు కదండి. సో పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి ఇవి బాగా యూస్ చేస్తూ ఉంటారు కదా. అండ్ ఇక్కడ మనకి ఒక హిప్ బెల్ట్ అయితే ఉంది, అది 350 రూపీస్ అంట. చాలా బాగున్నాయి. సో మనకి డ్రెస్కి మ్యాచింగ్ తగ్గట్టుగా హిప్ బెల్ట్స్ అట్లాంటివి అయితే కనుక వీళ్ళు తయారు చేసి ఇస్తున్నారు, కస్టమైజ్డ్ కూడా చేస్తారు. బట్ ఈ మనకు వచ్చేసి నాబార్డ్ క్రాఫ్ట్ మేళా వచ్చేసి ఓన్లీ జనవరి 9 వరకు మాత్రమే ఉంది. సో వాళ్ళ నెంబర్ అవి తీసుకుంటే కనుక మీకు కస్టమైజ్డ్ ప్రొడక్ట్స్ కూడా మీకు అవన్నీ కూడా తయారు చేసి ఇస్తారు. ఇవన్నీ కూడా వీళ్ళు ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేసిన ఇవన్నీ హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ ప్రొడక్ట్స్. ఇదంతా కూడా మనకి వుడ్ కార్వింగ్ అండి. వీళ్ళు చూసారు కదా, వీళ్ళు మనకి చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి అయితే కనుక వచ్చారు వుడ్ కార్వింగ్. సో వుడ్ కార్వింగ్ కూడా ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందా అనిపిస్తుంది. జనరల్గా మనకి క్రాఫ్ట్ బజార్లో అవి పెట్టినప్పుడు వుడ్ కార్వింగ్ ఇంకా ఇది చాలా తక్కువ. మనకి పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో కానీ ఇంకా చాలా చోట్ల వుడ్ కార్వింగ్ అయితే చాలా బాగా డిస్ప్లే చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద బొమ్మలు కూడా చాలా డిస్ప్లే చేస్తూ ఉంటారు. సో ముఖ్యంగా ఇక్కడ అన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే కనుక అవైలబుల్గా ఉంటాయి ప్రొడక్ట్స్ అన్నీ కూడా. ఇక్కడ చూసారు కదా మనకి జ్యూట్ బ్యాగ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి రూరల్ హ్యాండీక్రాఫ్ట్స్ MEDP ప్రొడక్ట్స్ అని ఉంది కదండి. సో మనకి లో కాస్ట్లో శారీస్ కానీ అంటే తక్కువ రేట్ శారీస్ అయితే ఇక్కడ మీకు అవైలబుల్గా ఉండవు. బట్ బయట మనం ఇట్లాంటి పట్టు శారీస్ అన్నీ షోరూమ్స్లో చూసుకుంటే కనుక బాగా ఎక్కువ రేటుకి అయితే మనం కొంటూ ఉంటాము. ఎందుకంటే షోరూమ్ వాళ్ళు వచ్చేసి వీళ్ళ దగ్గర కొంటారు. సో వాళ్ళ లాభం వేసుకొని మనకు అమ్ముతూ ఉంటారు. మనం డైరెక్ట్గా ఇప్పుడు ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర కొనుక్కుంటున్నాం కాబట్టి మిడిల్ మెన్స్ని అవాయిడ్ చేస్తా ఆ అమౌంట్ అనేది రెడ్యూస్ చేసుకొని డైరెక్ట్గా మనకి ప్రొడక్ట్ ఎంతైతే పడిద్దో దాని మీద కొంత లాభం అయితే వీళ్ళు వేసుకొని మనకి ఇస్తారండి.
సో ఇక్కడ వచ్చేసి మనకి జ్యువెలరీ ఐటమ్స్ ఉన్నాయి, డ్రెస్సెస్ ఉన్నాయి. అండ్ మీకు టెర్రకోట ఐటమ్స్ అనేవి నేను స్టార్టింగ్ చూపించాను కదా, మళ్ళీ మీకు పచ్చళ్ళు కానీ, ఆర్గానిక్ బెల్లాలు కానీ, వుడ్ కార్వింగ్ స్టాల్స్ ఉన్నాయి. అండ్ మీకు తోలు బొమ్మలు ఆట ఆడతారు కదండి, ఐడియా ఉందా? సో అట్లాంటి స్టాల్స్ కూడా ఉన్నాయి. బొమ్మలు, రకరకాల బొమ్మలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఓన్గా ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళే డైరెక్ట్గా ఇక్కడ స్టాల్ పెట్టుకొని అయితే కనుక మనకి అమ్మకాలు అయితే కనుక జరుగుతున్నాయి. సో మనకి ఈ ప్రొడక్ట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అనేది ఈ విధంగా మీకు బ్యానర్ చూస్తే కనుక అర్థమైపోద్ది. ఇంకెందుకు ఆలస్యం, నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. జూట్ బ్యాగ్స్ కూడా వీళ్ళు ఓన్గా తయారు చేసిన జూట్ బ్యాగ్స్ అండి. బయట మనకి స్టోర్స్ కన్నా కూడా ఇక్కడ అమౌంట్ అనేది చాలా తగ్గుద్ది. సో రేట్స్ అయితే కనుక నేను మీకు చెప్పట్లేదండి. సో ఎందుకంటే డిఫరెంట్ ప్రొడక్ట్స్ అయితే కనుక ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం రేట్స్ మీకు రీజనబుల్గానే ఉంటాయి. ఒక్కసారి ఇది జ్యోతి కన్వెన్షన్ హాల్ని అయితే కనుక మీరు విజిట్ చేయండి. ఈ నాబార్డ్ క్రాఫ్ట్ మేళా అనేది మనకి డిసెంబర్ 31 నుంచి జనవరి 9 వరకు అయితే కనుక జరుగుతుందండి. అండ్ ఇది వచ్చేసి మనకి 4th టైం నాబార్డ్ వాళ్ళు కండక్ట్ చేయటం. అంతకుముందు మనకి 3rd టైం వచ్చేసి మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో చేశారు. ఆ వీడియో కూడా మనం చేసాము. మార్నింగ్ 11 నుంచి నైట్ 9 వరకు అయితే కనుక ఉంది. ఒకటి ఉంది, ఒకటి లేదు అని కాదు. ఆక్వా ప్రొడక్ట్స్ కానీ ఇక్కడ చూసారు కదండి, వుడ్ కార్వింగ్కి సంబంధించిన స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి.